నేషనల్ ఛానళ్ళలో న్యూస్ ప్రెజెంటేషన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, ఏ ముంబాయో అంటే వాళ్ళ వ్యూవర్‌షిప్ ఏ ఏరియాలో ఎక్కువ ఉంటదో, ఆ ఏరియాలకి చేసిన ప్రయోజనాల గురించి హెడ్‌లైన్ పెడతారు ఛానళ్ళు. అంతకుమించి పెద్దది రాయరు. పేపరోళ్ళకి రాసే తీరిక లేదు, ఓపిక లేదు. ఇంగ్లీష్ పేపర్ రాస్తే గాని చదివే తీరిక, ఓపిక ప్రజలకి లేదు. తెలుగు పత్రికలు రాయడానికి ఓపిక కాదు, అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. వాస్తవంగా నేను క్యాబినెట్‌లో నార్త్ ఇండియాకి ఏదో రోడ్ల గురించి దాని గురించి బ్రేకింగ్‌లు వచ్చాయి. కానీ తెలంగాణకి 7,597 కోట్ల రూపాయల హైవేస్‌ని నేను ఓకే చేసింది క్యాబినెట్. కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్. ఇందులో ఆర్మూరు జగిత్యాల సెక్షన్ ఎన్‌హెచ్ 63 63 కిలోమీటర్లు. జగిత్యాల మంచిర్యాల సెక్షన్ 68 కిలోమీటర్లు. జగిత్యాల కరీంనగర్ సెక్షన్ 58 కిలోమీటర్లు. ఆ మార్గాల్లోనే ఆంక్సాపూరు, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్ష్మిట్టిపేట, మంచిర్యాల, గంగాధర, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చింది. ఆర్ము నుండి మంచిర్యాల దాకా ప్రయాణ సమయం ఒక గంటన్నర తగ్గుతుంది. జగిత్యాల నుండి కరీంనగర్కి 45 నిమిషాలు తగ్గుతుంది. 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడానికి తగినటువంటి రోడ్లు అక్కడ రెడీ అవుతున్నాయి. ప్రమాదాలు తగ్గడానికి అన్నటువంటిది ఇది కీలకమైనటువంటిది. అలాగే 34 లక్షల మందికి ప్రత్యక్షంగా 34 లక్షల రోజులు పనులు దొరుకుతాయి. 42,70,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది తెలంగాణకు చేసిన మేలు.